ఫ్రెండ్స్, సిటీస్లో కూరగాయలు పెంచుకోవటం కొంచెం కష్టమే. పళ్ళు కూరగాయలు పెంచుకోవాలన్నా కొంచెం కష్టం. అందులో బాల్కనీస్ కానీ అలాంటివి ఉన్నాయనుకోండి, క్లోజ్డ్ స్పేసెస్లో అస్సలు పాలినేషన్ అవ్వదన్నమాట. పాలినేషన్ అవ్వకపోతే ఏమవుతుందంటే హార్వెస్ట్ రాదు. ఏవైనా కాయలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అవి ఇంకా కాయవు. కేవలం పూలు వచ్చేసి వదిలేసి పడిపోతూ ఉంటాయి అన్నమాట. మన బాల్కనీలో చిన్న కుండీల్లో కూడా మంచి హార్వెస్ట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అంటే మనం మంచి సాయిల్ వేసుకుంటాము, అలాగే రెగ్యులర్గా వాటికి కేర్ తీసుకుంటాము, వాటరింగ్ కూడా కరెక్ట్ టైంకి వేస్తూ ఉంటాము, ఓవర్ వాటరింగ్ చేయము అనమాట. అలాగే ఫర్టిలైజేషన్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికి కూడా ప్లాంట్స్కి ఎక్కువగా సన్లైట్ రాదు, అండ్ చాలా గాలి కూడా రాదనమాట. అయితే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చాలా మట్టుకు పడిపోతూ ఉంటాయి. అన్ని బాగా పెరుగుతాయి, ప్లాంట్స్ అన్ని బాగా గ్రీన్గా పెరుగుతాయి, ఆకులన్నీ బాగా వస్తాయి. కాకపోతే ఫ్రూట్స్ సరిగ్గా రావన్నమాట, అంటే హార్వెస్ట్ రావు. కారణం ఏంటంటే మనకి పాలినేషన్ ఉండదన్నమాట. ఇది బాల్కనీ కదా, క్లోజ్డ్ కంపాక్ట్ హాల్లో స్పేస్ లాగా ఉంటుంది చిన్నగా. సో వీటికి నార్మల్గా జనరల్గా పాలినేషన్ అయినంతగా అవ్వదన్నమాట. జనరల్గా అయితే గాలి ద్వారా కానీ లేకపోతే బీస్ లేకపోతే ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఇలాంటివన్నీ పాలినేషన్కి కారణం అవుతాయి అనమాట. అయితే ఈ పాలినేషన్కి కారణం అవ్వడానికి బర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా వస్తాయి, రెగ్యులర్గా రావు కదా. అందుకనే పూలేమో అవి పాలినేషన్ అవ్వకపోతే పడిపోతూ ఉంటాయి అనమాట. సో మనకి బాల్కనీ చిన్న బాల్కనీ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా పని ఏంటంటే పూలు వచ్చినప్పుడల్లా వాటికి పాలినేషన్ చేస్తూ ఉండాలి. ఈ ప్లాంట్స్కి మనమే పాలినేషన్ చేయాలన్నమాట. దీన్ని ఆర్టిఫిషియల్ పాలినేషన్ అంటారు, లేదా హ్యాండ్ పాలినేషన్ అంటారు అనమాట. ఈ హ్యాండ్ పాలినేషన్, ఆర్టిఫిషియల్ పాలినేషన్ ఏంటంటే కొన్ని కొన్ని ప్లాంట్స్కి పాలినేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, ఇలాగ బీస్ కానీ లేకపోతే బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ విండ్ కానీ ఇవన్నీ ఉంటాయి. కొన్నిటికేమో ఇంకా పాలినేషన్ ఆర్టిఫిషియల్గానే చేయాలి కాబట్టి, ఒక సోర్స్ ఏమి లేకపోతే మనం పాలినేషన్ చేయాలి కాబట్టి అలాంటి వాటికి 2 వెరైటీస్ ఆఫ్ పాలినేషన్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే మనము కొన్నిటికి క్రాస్ పాలినేషన్ చేయాలన్నమాట. అయితే ఈ సెల్ఫ్ పాలినేషన్లో మళ్ళీ ఇంకా ఆటోగమీ, అంటే ఒకే ఫ్లవర్కి మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. సెల్ఫ్ పాలినేటింగ్ ఫ్లవరు అంటే దాంట్లోనే సేమ్ ఫ్లవర్లోనే మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. ఈ టొమాటో, చిల్లీ, ఇంకా వంకాయకి ఇలాంటి వాటికి ఏంటంటే సెల్ఫ్ పాలినేటింగ్ ఇన్ ద సేమ్ ఫ్లవర్ అనమాట. అంటే ఒకే ఫ్లవర్లో ఈ రెండో పార్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం మనం దాన్ని బ్రష్తో కానీ ఒక బడ్తో కానీ లేకపోతే కనీసం ఒక ఆకుతో కానీ చేయితో కానీ లేదా ఇలా ఇలా కొంచెం షేక్ చేస్తే అవి పాలినేట్ అయిపోతాయి. ఎప్పుడెప్పుడు పూలు వస్తాయో అప్పుడప్పుడు మనము ప్రతి ఫ్లవర్కి ఇలా పాలినేషన్ చేస్తూ ఉండాలి. మనకి జస్ట్ ఫ్లవరింగ్ రాగానే ఫస్ట్ 2 డేస్కే అవి మూడ్చుకుపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని ఫ్లవర్స్ 1 డేకే క్లోజ్ అయిపోతాయి. బెండకాయ ఉంది అనుకోండి, 1 డేనే క్లోజ్ అయిపోతుంది పూసేసి. అదే చిల్లీ ఫ్లవర్, టొమాటో ఫ్లవర్స్ ఏంటంటే 2 డేస్ అలా ఉంటాయి అన్నమాట. టొమాటో అయితే ఇంకా 2 డేస్, ఒక్కొక్కసారి 3 డేస్ ఉంటాయి అన్నమాట. సో టొమాటో ప్లాంట్కి అయితే 3 డేస్ కాబట్టి సెకండ్ డే, థర్డ్ డే దాని పోలను ఎల్లో కలర్ పౌడర్ లాగా వస్తుంది. అప్పుడు దాన్ని పాలినేట్ చేస్తే అది బాగా ఈల్డ్ ఇస్తుంది. అదే ఈ బెండకాయ ఉందనుకోండి, ఫస్ట్ డేనే ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ డే ఇంకా అవ్వదన్నమాట, ఓపెన్ అవ్వదు. అయినా కూడా క్లోజ్ అయిన దాన్ని కూడా కొంచెం మనం దాన్ని పట్టుకొని ఇలాగా రబ్ చేస్తే పాలినేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అది బెండకాయ తయారవుతుంది. అలాగే వంకాయకి కూడా సెల్ఫ్ పాలినేటింగ్ ఫ్లవరే అన్నమాట. ఒకటే ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎల్లో కలర్ పౌడర్ తీసుకొచ్చి ఆ గ్రీన్ కలర్ యాంతర్ పైన టచ్ చేస్తే వంకాయలు వస్తాయి అన్నమాట.
ఇలాగ మేము ప్రతి ఫ్లవర్కి చేస్తూ ఉంటాం అనమాట. ప్రతి ఫ్లవర్కి చేస్తే ప్రతి ఫ్లవర్ మనకి కాయ తయారవుతుంది అనమాట. మిరపకాయలకి ఇలాగే చేస్తాం, అన్ని మల్లెపూల్లాగా పూస్తాయి. ఒకసారి వదిలేసాం అనుకోండి అన్ని పడిపోతాయి అనమాట. ఎందుకంటే పాలినేటింగ్ ఏజెంట్స్ ఉండవు, గాలి కూడా రాదు న్యాచురల్గా, బయటికి ఉండదు కాబట్టి మొక్క. సో అందుకే ప్రతి ఫ్లవర్కి మేము ప్రత్యేకంగా పాలినేట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అవి పూసేటప్పుడు ఖచ్చితంగా 1-2 డేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 డేస్లోనే మేము ఎప్పుడో ఒకసారి పాలినేట్ చేసేస్తాం అనమాట. చూడగానే ఇయర్ బడ్ ఉంటాయి, ఇయర్ బడ్ లేకపోతే చేయితో లేకపోతే ఒక ఆకు తీసుకొని దాన్ని మధ్యలో రబ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. అది ఖచ్చితంగా కాయ అవుతుంది. ఇలాగే మన ఈల్డ్ బాగుంటుంది అనమాట. కొన్ని మొక్కలకి ఏంటంటే సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్సే, అంటే ఒకే ప్లాంట్కి డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్క ఫ్లవర్లో మేల్ పార్ట్ ఉంటుంది, ఒక్కో ఫ్లవర్లో ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటికి మనము మళ్ళీ పాలినేషన్ చేయాలి. అంటే దీన్ని జెటనోగమి అంటారు అనమాట, గెటనోగమి అంటారు. ఇవన్నీ ఏంటంటే మస్క్ మిలన్ కానీ, బీరకాయలు కానీ, లేకపోతే పంప్కిన్ కానీ, ఆనపకాయలు కానీ, దోసకాయలు, ఇలాంటివన్నీ ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్స్. ఒక మేల్ ఫ్లవరు ఒక ఫీమేల్ ఫ్లవరు వేరువేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్ ఉందనుకోండి, దీని కింద ఫ్లవర్ కింద కాయ కనిపిస్తుంది. ఏదైతే అంటే ఇప్పుడు మనము మస్క్ మిలన్ అనుకోండి, దాని షేప్లో ఒక చిన్న కాయ ఉంటుందన్నమాట. అదే గుమ్మడికాయ ఉందనుకోండి, దాని గుమ్మడికాయ షేప్లో ఒక చిన్న కాయలాగా ఉంటుందన్నమాట. అంటే ఫ్లవర్ కింద ఒక చిన్న బడుపులాగా ఉంటుంది, అది ఫీమేల్ ఫ్లవర్. అదే మేల్ ఫ్లవర్ అయితే కింద బొడుపు లాంటిది ఏమి ఉండదన్నమాట, అది మేల్ ఫ్లవర్. ఇప్పుడు ఆ రెండిటికి మనము పాలినేట్ చేయాలి. అలా పాలినేట్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే, మేల్ ఫ్లవర్ ఉంటుంది కదా, దానివి పెటల్స్ అన్నీ తీసేసి లోపల పోలన్ యాంథర్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ పైన టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే అది ఖచ్చితంగా ఫ్రూట్ అవుతుంది అనమాట. అలాగే మనము మస్క్ మెలన్ కూడా, వాటర్ మెలన్ కూడా ఇలాగే పండించామన్నమాట. మిగతా బీరకాయలు ఇలాంటివన్నీ కూడా సేమ్ ప్రాసెస్. వెనకాల కాయలు ఉన్నాయి అని అంటే అవి ఫీమేల్ ఫ్లవరు. అయితే ఒక్కొక్కసారి కాయలు ఉన్నాయనుకోండి, కాయలున్నా కూడా పాలినేట్ అవ్వదు, పడిపోతున్నాయి, పిందెలు పడిపోతున్నాయి అని అంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటి పాలినేషన్ చేయాలన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే జెండర్కి సంబంధించి, అంటే ఫీమేల్ ఫ్లవర్సే వస్తాయి కానీ మేల్ ఫ్లవర్స్ ఏమి కనిపించినప్పుడు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి ఒక్క మేల్ ఫ్లవర్ కూడా ఏం లేదేంటి అనేసి. అయితే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉండాలన్నమాట. చూడగానే అప్పుడు అవి ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్స్ క్లోజ్ అయిపోయినా కూడా పెటల్స్ తీసేసి ఈ పౌడర్ దాంట్లో వేయాలన్నమాట. ఆ ఫ్లవర్ పైన వేస్తే అది ఖచ్చితంగా కాయ అవుతుంది. అలా చేసుకుంటూ వస్తామన్నమాట ఈ చిన్న బాల్కనీలో కూడా. అయితే కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే ప్లాంటే వేరే ఉంటుంది అనమాట. అంటే టోటల్ డిఫరెంట్ ప్లాంట్, అది మేల్ ప్లాంట్ వేరే ఉంటుంది, అలాగే ఫీమేల్ ప్లాంట్ వేరే ఉంటుంది అనమాట. దాన్ని క్రాస్ పాలినేషన్ అనమాట. అంటే వేరే ప్లాంట్ దగ్గర నుంచో తీసుకొచ్చి దీన్ని పాలినేట్ చేయాలన్నమాట. అలాగే ఎక్కువగా ఏంటంటే మనకి ఆగాకరకాయ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి ప్లాంటే వేరే ఉంటుంది కాబట్టి 2 ప్లాంట్స్ వేసుకోవాలి, అలాగే దానికి పాలినేషన్ అయినట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనకి హార్వెస్ట్ వస్తుంది, మంచి ఈల్డ్ వస్తుంది అనమాట. సో ఇలాగా పాలినేషను ఈ 3 రకాలుగా ఉంటాయన్నమాట. సెల్ఫ్ పాలినేషన్లో 2 రకాలు, క్రాస్ పాలినేషన్లో ఇంకొక రకం అనమాట. అంటే డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి చేయాల్సి వస్తుంది. అయితే ఈ చిన్న పాట్లో కూడా ఇన్ని కాయలు మిరపకాయలు రావడానికి కారణం ఈ పాలినేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అంటే సాయిల్తో పాటు, దాని కేర్తో పాటు, ఇంకా ఫర్టిలైజర్తో పాటు ఈ పాలినేషన్ కూడా చాలా పెద్ద ఇంపార్టెంట్ వర్క్ అనమాట. అంటే ఖచ్చితంగా మనకి హార్వెస్ట్ రావాలి అంటే పాలినేషన్ చేయాల్సిందే అనమాట మన గార్డెన్లో. సో ఇలా చేసుకుంటూ వస్తుంటే మంచి ఈల్డ్ వస్తుంది అనమాట.